Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Conference page only. मेरा జై బాబా అన్నయ్య, జై బాబా. చెప్పండి. చదివానమ్మా, చదివి. Conference page చదవండి. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రశ్నించి చదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈ రోజు కూడా మెహర్ ప్రభు బాబాతో సహజీవనం సాగించే మహదవకాశాన్ని వారందరికీ కలుగు చేశారు. అందుచేత ఆ మహామహునికి, ఆ సర్వోన్నతునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ మీ తరపున, మా తరపున, యావత్ భక్తి సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రభుత్వం ప్రజల భాగంలో ఆంధ్రప్రదేశ్ దర్శన కార్యక్రమాలు అనే పేజీలో కూర్చో 44-59 పేజీలో అది చదువుతా శ్రీబాబా చదువుతా జాగ్రత్తగా చదువుగా ఉంది. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. ఆంధ్రప్రదేశ్ దర్శన కార్యక్రమాలు 1953 జనవరి 16వ తేదీన మెహర్ బాబా మద్రాసు నుండి విజయవాడ చేరుకున్నారు. బాబా విశ్రాంతి తీసుకుంటుండగా మండలి వారు మేలుకొనే ఉన్నారు. కానీ బాబా తీసుకునే విశ్రాంతి అని అనగలమా? ఎందుకంటే ఆ రోజు రాత్రంతా ఆయన విశ్వాత్మక స్థాయిలో అంతరంగిక కార్యంలో నిమగ్నమై ఉన్నారు. ఒక్కొక్కసారి మండలి వారిలో ఎవరినో ఒకరిని పిలిపించేవారు, మరికొన్నిసార్లు వారికి ఆదర్శాలు ఇచ్చేవారు. కానీ మండలి వారంతా మేలుకొని ఉన్నందువలన బాబా తాను విశ్రాంతిని పొందినట్లుగా భావించారు. అందువల్ల ఆయన చాలా సంతోషంగా, ఉల్లాసంగా కనిపించారు. విజయవాడ రైల్వే స్టేషన్ విశ్రాంతి గదిలో బాబా బస చేశారు. ఆంధ్ర పర్యటనలో ఆయనతో పాటు ప్రయాణించాలని అనేక మంది బాబా ప్రేమికులు విజయవాడకు చేరుకున్నారు. 30 మందితో కూడిన అతి పెద్ద బృందం హమీర్పూర్ నుండి వచ్చారు. ఢిల్లీ నుండి ధర్, గంజు, కిషన్ సింగ్, నాగ్పూర్ నుండి నానాఖేర్, పంఖరాజ్, భావు, కాప్సే, సావనీర్ నుండి ఫొఫాలి ప్లీడర్, బొంబాయి నుండి నారిమన్, మెహర్జీ, అహ్మద్ నగర్ నుండి కాకా చించోర్కర్, పండోబా, అమరావతి నుండి దేశ్ముఖ్, అతని భార్య, కుమార్తె, అలీఘర్ నుండి తోడీ సింగ్ వచ్చి కలిశారు. కచ్ నుండి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు గౌరీ శంకర్ వైద్యతో నేను చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాను, నా నాడిని పరీక్షించు అన్నారు బాబా. అతడు బాబా చేతిని పట్టుకొని నాడి పరీక్షిస్తుండగా బాబా అతనితో, నాకు ఈ క్షణంలో పొంగు, ఫ్లూ, న్యూమోనియా, మలేరియా ఒక్కసారిగా సంక్రమించాయి. నీ దగ్గర నా కొరకు ఏదైనా మందుందా అని అడిగారు. బాబా అనుమతి లేకుండా ఆంధ్ర పర్యటనకు హమీర్పూర్ నుండి కొంతమంది స్త్రీలు, సాగర్కి చెందిన రాజాఖేర్ మొదలైన వారు వచ్చారు. మొదట బాబా చీవాట్లు పెట్టినప్పటికీ తర్వాత వారిని క్షమించారు. రాజాఖేర్ అంతకుముందు నాగ్పూర్లో బాబాను కలుసుకున్నాడు. నాన్నతో పాటు కలిసి విజయవాడ వచ్చాడు. బాబా అతన్ని మంచర్ షా అనే రాజు పేరుతో పిలిచేవారు. అతను ఒక రాజవంశానికి చెందినవాడు.
చూడటానికి దర్జాగా ఉండేవాడు. అతనిలో రాజఠీవి ఉట్టిపడేది. కేశవ్ నిగంని అతని ఉద్యోగం వివరాల గురించి బాబా అడిగారు. తాను చేసిన పాత ఉద్యోగం మళ్ళీ తనకు తిరిగి రాలేదని కేశవ్ నిగం చెప్పాడు. అయితే ఏప్రిల్ నెల వరకు వేరే ఉద్యోగం కొరకు ప్రయత్నించవద్దని బాబా ఆదేశించారు. అవతారం సేవించడంలో తరించడానికే తన జీవితం అంకితమయ్యేటట్లుగా విధి వ్రాసి పెట్టి ఉన్నందున ఈ ఆదేశమే అతని జీవితాంతం వరకు కొనసాగింది. బాబు బాబా కొరకు ఒక బుట్టతో నాగపూర్ కమలా పండ్లను తెచ్చాడు. వాటిని బాబా బంతుల్లా అక్కడున్న వారి వైపు విసిరారు. బాబా తన చేతిలోకి పండు తీసుకొని ఒకవైపు చూస్తూ మరొక వైపు విసిరేవారు. బాబా విసిరిన పండును పట్టుకోలేకపోయిన వారు ఆ పండ్లను తెచ్చి బాబాకి మళ్ళీ విసిరేందుకు ఇవ్వాలి. పట్టుకోగలిగిన వారు బాబా ప్రసాదంగా ఆ పండును తీసుకుని అందుకున్న వారు అదృష్టవంతులవుతారు. విజయవాడలో ఆ రోజున ముందుగా ప్రణాళిక చేసుకొని ప్రత్యేకమైన కార్యక్రమం ఏది ఏర్పాటు చేయబడలేదు. అయినప్పటికీ బాబా వచ్చారని తెలిసి ఆయన చుట్టూ సుమారు 300 మంది పోగయ్యారు. ఆ తరువాత 2 వారాల్లో ఆంధ్రదేశపు ప్రాకృతిక దృశ్యమంతా గొప్ప పరివర్తన చెందింది. పరిసరాల్లో వేరే ధ్వని అన్నది వినిపించిన రీతిలో ప్రేమ జ్వాలతో ఉత్పన్నమైన ఒకే ఒక్క నాదం మాత్రమే అక్కడ వినబడి, అక్కడి వృక్షాలు, లతలు, వికసించే పుష్పాలు, వీచే గాలులు, మొత్తం ప్రకృతి అంతా ఆనందోత్సాహంతో పరవశించింది. నిర్జీవ పదార్థాలు కూడా ప్రాణం పోసుకున్నట్లు కనిపించాయి. దివ్య ప్రేమను గ్రోలి మత్తిల్లి ఆ ప్రదేశమంతా అద్భుత వాతావరణంతో అలరారింది. 1947వ సంవత్సరం నుండి 5 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రేమికులు బాబాను తన ప్రాంతానికి వచ్చి ఆయన భౌతిక సహవాస భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నారు. ప్రభువు రాకకు ముందే అక్కడి ప్రజలకు ఎన్నో అనుభవాలు కలిగాయి. కొంతమంది ఆయనను కలలో చూశారు, కొంతమంది నిజంగానే చూశామని చెప్పారు. ఆంధ్రదేశ ప్రజలంతా దైవీ మానవుని కనులారా దర్శించేందుకై ఉత్తేజంగా ఎదురు చూస్తున్నారు. వాతావరణంలో సంభవించిన ఈ ఆకస్మిక మార్పును చూసి ప్రజలు అచ్చిరువందారు. వివిధ పట్టణాలు, గ్రామాలు అందంగా అలంకరించబడ్డాయి. అరటి చెట్లను నిలబెట్టి ప్రవేశ ద్వారాలను తీర్చిదిద్దారు. నీడనిచ్చే అందమైన పందిళ్లు, మండపాలు, సభావేదికలను మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. దైవీ మానవుడు కాలు క్రింద మోపకుండా ఉండేందుకు గాను పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చేసిన చీరలు నేలంతా పరిచారు. అవతార పురుషుడు మానవాళిచే ఏ రీతి సత్కరించబడాలో ఆ తీరుగానే ఆ సనాతన స్థాయికి తగినట్లుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మెహర్ బాబాను ఆహ్వానించారు. దివ్య ప్రేమ ఆలపించే మధుర సంగీతాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న మానవ హృదయాలతో తన ప్రేమ గీతికలను ఎంతో కుతూహలంతో పంచుకునేందుకు ప్రేమ భానుడు తూర్పున క్షితిజ రేఖపై ఉదయిస్తున్నాడు. ఆ ప్రేమ భానుని కిరణాలు ప్రతి ఇంటిలోకి చొచ్చుకుంటూ పోయి దివ్య ప్రీతులని కీర్తిస్తూ రాగాలు ఆలపిస్తూ ఉన్నాయి. దేవదూతల గురించి, దేవతలు అలరారే అద్భుత లోకం గురించి ప్రజలు అబ్బురంగా చెప్పుకుంటారు. కానీ దివ్య ప్రేమతో అలరారే మహోజ్వల సామ్రాజ్యం యొక్క అందచందాలు మరింత అద్భుతమైనవి. అవతారుని ప్రత్యక్ష సాన్నిధ్యంలోని మధురానుభవమే దానికి కారణం. బాబా 1953 జనవరి నెలలో 2 వారాల పాటు ఆంధ్రదేశమంతా ప్రభువు ప్రేమ జ్వాలల్లో చిక్కుకుంది. ప్రభువు ఆలపించిన నుండి వెలువడిన ప్రేమాగ్నికి సమస్తము కేవలం భస్మంగా మిగిలిపోయింది. మెహర్ బాబా తన ప్రేమ గీతంలోని
శ్రావ్యమైన మధుర నాదాన్ని మాత్రమే వినాలనే తలంపుతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలను ప్రాపంచిక విషయాల నుండి, కోర్కెల ఒత్తిడి నుండి దూరంగా తీసుకుపోయారేమో అన్నట్లుగా కనిపించింది. పెండు రిజర్వ్ చేసిన రైలు బోగిలోని జనవరి 17వ తేదీ మధ్యాహ్నం 50 మందితో కూడిన తన బృందంతో బాబా విజయవాడ నుండి తాడేపల్లిగూడెం బయలుదేరారు. ప్రయాణంలో తన ప్రేమికులు చెప్పే కథలను, చలోక్తులను విని బాబా ఆనందించారు. మధ్య మధ్యలో రైలు వెళ్తున్న వేగం గురించి అడిగి తెలుసుకునేవారు. బాబా సోదరుడు జాల్ మరియు ఢాకే వీరిద్దరూ బాబాకు హాస్య కథలను వినిపిస్తూ బాబాను ఆనందపరిచారు. శత్రుఘ్న కుమార్ తన జీవితంలో నిజంగా జరిగిన అద్భుతమైన సంఘటనలను వివరించి చెప్పాడు. రైలు ఏలూరు దాటింది. వారికి ఏలూరులో రంగారావు పర్యవేక్షణలో నిర్మించబడుతున్న ఒక పెద్ద మండపం కనబడింది. వీరంతా అతనికి చేతులు ఊపారు. అతడు కూడా తిరిగి ఆనందంగా తన చేతిని ఊపాడు. రైలు రాత్రి 7:30 తాడేపల్లిగూడెం చేరింది. బాబా కొరకు స్టేషన్లోని ప్లాట్ఫామ్ మీద వందలాది మంది వేచి ఉన్నారు. భూమి మీద జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్న దేవతల ఆనంద భాష్పాలు వర్షపు మేఘాల్లా రూపుదిద్దుకొని పైనుండి వాన జల్లులు మొదలయ్యాయి. మెహర్ ఆహ్వాన సంఘం సభ్యులందరూ ముందుకు వచ్చి బాబాను సాదరంగా ఆహ్వానించారు. బాబా రైలు దిగగానే డాక్టర్ గణపతిరావు నాయుడు బాబా మెడలో పూలమాల వేసి ఆహ్వానించాడు. మిగిలిన వారంతా ఆయనను అనుసరించారు. వర్షం కురుస్తున్న కారణంగా వారంతా స్టేషన్లోనే 5 నిమిషములు ఉండిపోయారు. దివ్య సనాతనుడిని తాడేపల్లిగూడెంకు ఆహ్వానిస్తున్నట్లుగా ఆ సమయంలో పెద్ద పెద్ద సవ్వడి చేస్తూ గాలులు వీచసాగాయి. వేల కొలది పూలతో నిండుగా అందంగా అలంకరించబడిన కారులో బాబా, నారిమన్, మెహర్జీ, ఏరిచ్, గణపతిరావు కూర్చున్నారు. మిగిలిన వారంతా బాబా కారు వెనుక కార్లలోనూ బస్సుల్లోనూ పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు. స్టేషన్ నుండి బ్యాండ్ మేళంతో ఊరేగింపు వస్తుండగా భక్త బృందమంతా కలిసి ముక్త కంఠంతో నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవదేవ అంటూ మధురంగా గానం చేశారు. ఆంధ్ర ప్రాంతాన్ని తన ప్రేమాగ్నితో రగల్చడానికి ఇచ్చేసిన అవతారుడికి జరిగిన ఆ ఊరేగింపు అత్యద్భుతముగా అందరి హృదయాలను హత్తుకుంటూ ముందుకు సాగింది. చిత్రమేమిటంటే ఆ ప్రేమాగ్నిని చూసి ఏ ఒక్కరూ భయపడి పారిపోలేదు. పైగా ప్రతి ఒక్కరూ అందులో స్వయంగా ఆహుతి అయ్యేందుకు ఆత్రంగా ముందుకు వచ్చారు. బాబా రగిల్చిన ఆ ప్రేమాగ్ని ప్రజలను సమ్మోహితులను చేసి అయస్కాంతంలా ఆకట్టుకునేంత శక్తివంతమైనది. ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పుష్పి మన యొక్క ఆ పాదాన్ని మోపి ఆ పాద చూడిని ఆయన ఆంధ్రలో జరిగారు. ఆనాటి వాతావరణం ఇప్పుడు పుస్తకంలో వర్ణించిన వర్ణానికి తగినట్టుగానే ఉండేది, కానీ ఆ వాతావరణం ఇప్పుడు లేదు. ఇది చాలా 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 విశాఖమైన విషయం. అంటే ప్రతి ఒక్కరూ ప్రేమాగ్నిలో స్వయంగా ఆహుతి అయ్యేందుకు ఆత్రంగా ముందుకు వచ్చారన్నా చూశారు. ఇక్కడ ప్రేమాగ్నిలో ఆహుతి అయ్యేందుకు అప్పుడు రోజులాగా ఉండేది. అందుకే ఆ రోజుల్లోనే ఎవరైతే బాబా సర్వీస్కి ఆయన కళ్ళ వల్ల తీసుకువెళ్ళబడ్డాడు. ఈ పనిముట్టు కూడా ఒక విధంగా 68 ఆ ప్రాంతంలో ఆ ప్రేమాగ్నిలో వెళ్ళకపోయినా ఆ ప్రేమాగ్ని యొక్క రసమాసుల్లో కేడీఆర్ఎంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాలను ఆ తర్వాత అందరి ఇళ్ళని ఒక్కసారి వెళ్ళినప్పుడు ఇవి చూడలేకపోయినా ఆ తర్వాత
వాళ్ళు పంచిన ప్రేమ ఇప్పటికీ నేను ఆస్వాదిస్తూనే ఉన్నాను. అంత ప్రేమ పంచారు. అంటే మనం ప్రేమని పెంచుతూ పంచుకోవాలా, పెంచుకుంటూ పంచుకోవాలా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే పెంచుకోవడం లేదు. ఎవరేళ్ళు పెంచుకోవాలి? బాబాయిళ్ళు పెంచుకోవాలి. బాబాయిళ్ళ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ ఉంటే అప్పుడు ఆ ప్రేమ మనకు పంచబడినప్పుడు చాలా మాధుర్యంగా ఉంటుంది. మన ప్రేమ ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఉంది. మనం ఎంత ప్రేమ పంచుదామన్నా పంచలేము, పంచడానికి ఆస్కారం మనకు ఉండదు. అది దురదృష్టం. ఆ తరువాతి కాలంలో ఈ కేడిఆర్ఎంలో మార్పు వచ్చింది, సూకాళ్ళు పెద్దవాళ్ళు కూడా మార్పు వచ్చింది, ప్రేమ పలచబడింది. అంటే కారణం ఏమిటనుకున్నారు? అవతార పురుషుని యొక్క ఒక విధంగా ఆయన ప్రేమిస్తాడు, ప్రేమ నుంచి దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకుంటే మనల్ని ప్రేమిస్తాడు, ప్రేమ నుంచి దూరం చేస్తాడు. అంటే లవ్ లీడ్స్ టు లాంగింగ్ అన్న మాటలు. లవ్ లీడ్స్ టు లాంగింగ్. ప్రేమ విపరీతమైన తాపాన్ని కలిగిస్తుంది, ఎదురు చూసేటట్టు చేస్తుంది, దానికోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడేటట్టు చేస్తుంది. కానీ అది అలా ఉండిపోకూడదు. లాంగింగ్ లీడ్స్ టు సెపరేషన్. అది వియోగానికి దారి తీయాలి. ఆ వియోగ అగ్ని, ప్రేమాగ్నిలో మురిగిన వాళ్ళు వియోగ అగ్నిని మొదక్క ముందే దురదృష్టవశాత్తు ఆ ప్రేమాగ్ని కూడా చల్లబెట్టేటట్టుగా మారిపోయారు. అందువల్ల మనం ఒక విధంగా పుస్తకం చదువుకోవడం లేదు. అప్పుడు మనం ఉన్నట్టుగా మనకు ఒక భావన వస్తుంది. వాటితో పాటు మనం ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రేమాగ్ని జ్ఞానాన్ని, ఆ సమూహాన్ని మనం పొందుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుచేత సోదరుల మీరందరూ కూడా పాప అంటే యూ మస్ట్ ఫీల్ దట్ హి ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఇంగ్లీష్ హైయెస్ట్ ఆఫ్ ది అనడం, తెలుగులో సర్వోన్నతుడు అనడం, 10 మందికి చెప్పడం అది కాదు. నువ్వు ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవ్వాలంటే ఈ హృదయంలో ఆ స్థానం నీ ప్రీతముడికి ఉండాలి. అది లేనప్పుడు నువ్వు బాహ్యంగా చేసే ఏ కార్యక్రమం కూడా నీకు దేశమెత్తు కూడా ఉపయోగం పడదు. నువ్వు ఎంత స్పీచ్ ఇచ్చినా, ఎన్ని లాభాలు దేశా పాడినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇదంతా వేస్ట్. డబ్బుతో ఆయనకి ప్రమేయం లేదు. నాకు డబ్బు లేని ప్రేమ కావాలని స్పష్టంగా చెప్పాడు. కానీ ఇప్పుడు ఆంధ్ర అంతా డబ్బుతోనే చలామణి అవుతుంది. అందువల్లనే మన ప్రేమ అది జగలడం లేదు. అందుచేత మీరందరూ కూడా బాబా ప్రేమని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, అప్పటి వాళ్ళ ప్రేమను కొంచెం గుర్తు చేసుకొని, అప్పుడు బాబా ఎలాంటి ప్రేమను వాళ్ళకి పంచారో అది కొంచెం గుర్తు చేసుకొని ఆ ప్రేమను పొందాలని తహతహ లాగండి. ఆ తహతహ ఆయనకి ప్రేమ పొందేటట్టు చేస్తుంది. కిందికి వెళ్ళాను. సమయం రాత్రి 8 గంటలవుతుండగా ఆ ఊరేగింపు బాబాకు వసతిగా ఏర్పాటు చేసిన డాక్ బంగ్లా వద్దకు చేరింది. మండలి వారికి, మిగిలిన ప్రేమికులకు హై స్కూలులో బస ఏర్పాటు చేయబడింది. వారందరికీ భోజనం ఏర్పాట్లను జోస్యుల వెంకటేశ్వరరావు గారు అనే లాయరు పర్యవేక్షించాడు. జనవరి 18 ఆదివారం నాడు ఇంటికి బాబా వెళ్లారు. అక్కడ ఉదయం 9 నుండి 10 గంటల వరకు మొదటగా బేదల కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటి వల్లనే 7 నిరుపేదల కాళ్లు కడిగి వాటిపై తన శిరస్సు నుంచి ఒక్కొక్కరికి 51 రూపాయలు ప్రసాదంగా ఇచ్చారు. ఆయన సాగిస్తున్న ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితంలోని కార్యక్రమాల్లో ప్రధానమైనది బేదల కార్యక్రమం. అంతేగాక ఎక్కడికి వెళ్ళినా మస్తుల కొరకు బాబా కాలినడకను వెళ్ళేవారు. ఆ తరువాత బావిశెట్టి మురళీధర్ అనే 17 సంవత్సరముల బాలుడి పాదాలను కడిగి వాటిపై బాబా తన శిరస్సు నుంచి 14 రూపాయలు దక్షిణగా ఇచ్చారు. ప్రతిరోజు నిద్రపోయే ముందు తన నామాన్ని ఉచ్చరించమని బాబా ఆ బాలుడిని ఆదేశించారు. అంతేగాక ఎప్పుడూ అబద్ధమాడవద్దని, ఎటువంటి చెడు పని చేయవద్దని కూడా ఆదేశించారు. ఆ తరువాత ధనపతిరావు నాయుడి కుటుంబ సభ్యులను బాబా కలిశారు. ఐవి శేషగిరిరావు 58 సంవత్సరములు కుటుంబ సభ్యులను కూడా
బాబా కలిశారు. ఇతను ఆంధ్ర మెహర్ సెంటర్కు కొంతకాలం కార్యదర్శిగాను ఆ తర్వాత ఉపాధ్యక్షునిగాను వ్యవహరించాడు. ఆ సమయంలో గణపతిరావు నాయుడు కుమార్తెలను భరతనాట్యం నేర్పించడానికి వారింటికి రామభద్రరాజు 41 సంవత్సరములు వస్తుండేవాడు. ఆయన చిన్న తమ్ముడైన భాస్కర్ రాజు బాబా గురించి తెలుసుకున్నారు. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవ అనే గీతానికి 1952 నవంబర్ మాసంలో మెహరాబాద్ లో సమావేశం జరుగుతున్న సమయంలో భాస్కర్ రాజు రాగాన్ని కూర్చాడు. రామభద్రరాజు ఆ పాటను ఇప్పుడు బాబా ముందు పాడి వినిపించాడు. ఈ గీతాన్ని ఎవరు రాశారు అని బాబా అడిగి ఆ పాట వివరాలను తెలుసుకున్నాడు. పాట పాడడం పూర్తయింది. ఆ పాటను వ్రాసుకొని కంఠస్థం చేసుకొని ప్రార్థనా గీతంగా పాడమని బాబా గణపతిరావుని, అమీర్పూర్ బాబా ప్రేమికులను ఆదేశించారు. తదనుగుణంగా ఆంధ్ర పర్యటన సమయంలో అన్ని కార్యక్రమాల్లోనూ ఆనాడు ఈ పాటను పాడారు. దానిని ఇప్పటికీ ప్రార్థనా గీతంగా ప్రజలంతా పాడుతున్నారు. 44-64 పేజీలో ఆంధ్ర పర్యటనలో రంజు అబ్దుల్లా జనులకు సందేశం చదివి వినిపిస్తున్నాడు. శత్రుఘ్న కుమార్, స్వామి కృష్ణాజీ, ఏరిచ్ మరియు స్థానిక ఆంధ్ర ప్రేమికులు చూస్తున్నారు. అక్కడ ఫోటో ఉంది. 44-64 చూడండి. గాడేకర్ హారతి పాడుతుండగా ఉన్నట్టుండి బాబా లేచి బయటకు నడిచి వెళ్లారు. 50 గజాల దూరం నడిచి వెళ్లి ఒక చిన్న ఇంటి గుమ్మం ముందు కూర్చున్నారు. ఆ ఇంట్లో ఉన్నవారి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వారు. వారంతా ఆశ్చర్యంగా చూశారు. బాబా కొరకు కారు వచ్చి అక్కడ ఆగింది. బాబా కారులో ఎక్కి కూర్చుని మళ్లీ దిగి వచ్చి ఆ చిన్న ఇంట్లో ఉన్నవారికి తన ప్రేమను పంచి డాక్ బంగ్లాకు వచ్చారు. ఆ చిన్న ఇంట్లో ఉన్న వ్యక్తి అట్టడుగు వర్గానికి చెందిన హరిజనులని, అతడు పందులను పెంచుకుంటూ జీవిస్తాడని, అతడు హరిజనుడు కావడం వల్ల బాబా దర్శనానికి రాలేకపోయాడని ఆ తర్వాత తెలిసింది. ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో హరిజనులను ఉన్నత కులస్తులతో కలవనిచ్చేవారు కాదు. అందువల్ల అతడు ఎంతో బాధపడుతూ, నేనెంత దురదృష్టవంతుడను, భగవంతుడు అతి సమీపంలో ఉన్నా కూడా ఆయనను దర్శించుకోలేని నిర్భాగ్యుడను. ప్రజలే కాదు, భగవంతుడు కూడా నన్ను ద్వేషిస్తాడు. ఆయన వేలాది మందికి తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. కానీ నేను ఒక్క క్షణం కూడా ఆయనను దర్శించుకునే భాగ్యం కలగని పాపాత్ముడను. నేను నిజంగా నిర్భాగ్యుడను, దురదృష్టవంతుడను. ప్రజలే కాదు, చివరకు భగవంతుడు కూడా నన్ను ఉపేక్షిస్తున్నాడు. ఆయనకు నాపై ఏమాత్రం దయలేదు అని బాధపడుతున్నాడు. సరిగ్గా అతడు అలా బాధపడుతున్న సమయంలోనే స్వయంగా దైవీ మానవుడే వారి చిన్న గుడిసెకు వచ్చి కూర్చున్నాడు. బాబా దృష్టిలో అతడు నిమ్న జాతికి చెందినవాడు కాదు. తపనతో దుఃఖిస్తూ ఉన్న అంతరంగం అతనిది. బాబా దానిని విస్మరించలేకపోయారు. అతని అంతరంగంలో ఏం జరిగిందో బాబాకు మాత్రమే తెలుసు. అందుకే ఆయనే స్వయంగా వారింటికి వచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆ ట్రావెలర్స్ బంగ్లాలో ఒక కవాలీ కార్యక్రమం జరిగింది. బాబా చాలా సంతోషించారు. ఆంధ్ర పర్యటనకు బాబాతో పాటు విలియం డాంకిన్ కూడా వచ్చాడు. అతడు వేఫేరర్స్ బాటసారులు అనే గ్రంథానికి సంకలనకర్త. అందువల్ల అతనిని అందరూ ప్రముఖ వ్యక్తిగా పరిగణించేవారు. అది అతనికి తమాషాగా అనిపించేది. ఎవరైనా అతనికి నమస్కరించాలని ముందుకు రాబోతే అతడే ముందుగా వారికి నమస్కారం చేసేవాడు. జనవరి 19వ తేదీ ఉదయం 8:30 గణపతిరావు ఇంటి ఎదురుగా దర్శన కార్యక్రమం ఏర్పాటైంది. దాని కొరకు ఆ ప్రదేశంలో ఒక పెద్ద వేదికను నిర్మించారు. ఎప్పటి వలె ముందుగా బాబా సభికులకు వందనమాచరించే విషయం గురించి, ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం గురించి సందేశాలు చదువుబడ్డాయి. తర్వాత మెహర్ సెంటర్ నుండి, స్థానిక లాయర్ల సంఘం నుండి, గాంధీ సేవా సమితి నుండి ఒక్కొక్కరు చొప్పున బాబాను తమ పట్టణానికి ఆహ్వానిస్తూ స్వాగతోపన్యాసాన్ని ఇచ్చారు. స్వేచ్ఛ గురించి బాబా ఇచ్చిన సందేశాన్ని ఢాకే ఫాల్కర్ చదివి వినిపించారు. ఆ సందేశం యొక్క తెలుగు అనువాదాన్ని కుటుంబ శాస్త్రి చదివి వినిపించాడు. తరువాత దర్శన కార్యక్రమం ప్రారంభమైంది.
మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపుగా 10,000 మంది స్త్రీ పురుషులకు బాబా దర్శనమిచ్చి ప్రసాదం పంచారు. తిరిగి 2 గంటల 30 నిమిషములకు దర్శనం కార్యక్రమం మొదలై ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయే వరకు కొనసాగింది. సుమారు 20,000 మంది ఆ రోజు అవతారాన్ని స్పర్శాభాగ్యం పొందారు. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు భాస్కర్ రాజు భజన గీతాలను ఆలపిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో బాబా కొన్ని సందేశాలను వివరణను ఇచ్చారు. మరునాడు బాబా తాడేపల్లిగూడెంలోని తన ప్రేమికుల గృహాలను సందర్శించారు. శ్రీయుతులు టి బాపరాజు, బాపిరాజు, బి రామలింగేశ్వరరావు, డాక్టర్ వి రామదాసు, జె వెంకటేశ్వరరావు, కోకా చలపతిరావు, మంచాల వెంకన్న, సేట్ బన్సీలాల్, పి సూర్యచంద్రరావు మొదలగు వారి నివాసాలకు బాబా వెళ్లారు. అంతేగాక అక్కడ ఉన్న సాయిబాబా మండలి, ఉపాసనీ మహారాజ్ మండలిని కూడా సందర్శించారు. బాబా విచ్చేసిన ప్రతి గృహంలోనూ గాడేకర్ మరాఠీ హారతి పాడేవాడు. బన్సీలాల్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని భార్య ఒక కొడుకుని అనుగ్రహించమని బాబాను వేడుకుంది. సూర్యచంద్రరావు ఇంట్లో దంపతులిద్దరూ ఈ యుగవతారునికి వేదమంత్రాలను పఠిస్తూ ఆహ్వానం పలికారు. బాబా ఆ రోజున భోజనానికి ధనపతిరావు నాయుడు ఇంటికి వెళ్లారు. పిన్న వయస్కులైన ధనపతిరావు మనవరాళ్లు బాబా ఎదుట నృత్యాన్ని ప్రదర్శించారు. బాబా వారిని ప్రేమతో ముద్దాడి కాసేపు వారితో ఆటలాడారు. బాబా దర్శనం గురించి పాండిచ్చేరి నుండి యోగి సుధానంద భారతి 56 సంవత్సరములు వచ్చారు. చాలా సంవత్సరాల క్రితం ఈ యోగి సాయిబాబాను దర్శించుకున్నాడు. సాయిబాబా అతనికి ఒక చాక్లెట్ ఇచ్చి, నీ ప్రీతముడు నీ త్వరలో తన దగ్గరకు తీసుకుంటాడు, మౌనం పాటించు, పరమాత్మని ధ్యానంలో ఉండు అని ఆదేశించాడు. సద్గురు అయిన ఉపాసని మహారాజ్ ఒకసారి ఆ యోగితో, నీ జీవిత ప్రీతముడు నిన్ను ఏదో ఒకరోజు ఆలింగనం చేసుకుంటాడు అన్నాడట. ఆధ్యాత్మికంగా అంతర్వికాసం పొందిన రమణ మహర్షి, అరబిందో మొదలగు ఋషిపుంగవులను శుద్ధానంద భారతి దర్శించాడు. ఇప్పుడు మెహర్ బాబా దర్శనానికి వచ్చాడు. బాబాను చూడగానే ఆయనను సాధువుల్లో పరమ సాధువుగాను, మహాత్ముల్లో గొప్ప మహాత్మునిగాను, తన సుదీర్ఘ ప్రయాణానికి గమ్యంగాను గుర్తించాడు. శుద్ధానంద భారతిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు బాబా. శుద్ధానంద భారతి బాబా పాదాలపై తన శిరస్సు నుంచి ప్రణమిల్లాడు. అంతర్గత వినమ్రతయే శక్తి, బాహ్యమైన వినమ్రత బలహీనమైనది. ఇన్నర్ హ్యూమిలిటీ ఈజ్ స్ట్రెంగ్త్, అవుటర్ హ్యూమిలిటీ ఈజ్ వీక్నెస్ అనే సందేశాన్ని బాబా అతనికి ఇచ్చారు. చూశాడా, చిన్న చిన్న సందేశం అది. అంతర్గత వినమ్రతయే శక్తి. అంటే భగవంతుని యందు వినమ్రతతో కూడుకున్నటువంటి నడవడిక, వినమ్రతతో కూడుకున్న భక్తి, వినమ్రతతో కూడుకున్న ప్రేమ, ఇవి చాలా అవసరం. అది ఒక విధంగా ఇది బాహ్యంగా ప్రదర్శన కావదు, అది అంతర్గతంగానే జరుగుతుంది. అలా చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు బాహ్యంగా చేస్తారు, కానీ దానివల్ల వాళ్ళు బలహీనులైపోతారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రేమ శక్తి మనకు తోడుగా ఉండాలి. ప్రేమ అంటే ఎవరు? ఆయనే. ఆ ప్రేమ శక్తి మనకి తోడుగా ఉండాలి. దాని ధైర్యంతో మనం బాబాను సన్నిహితం కావాలి, బాబాకు సన్నిహితం కావాలి. ఆ విధంగా మనం అభివృద్ధి చెందాలి. దానికి బదులు బాహ్యంగా మనం ఎంత వినమర్శించినా దానివల్ల మనలో ప్రేమ శక్తి అభివృద్ధి చెందదు. దయచేసి గుర్తించుకోండి. అలా ముందుకెళ్ళు. బాబా ముందు చిన్నపిల్లలు నాట్యం చేస్తుండగా నేను పాడిన తొలి పాట, నేను చేసిన తొలి నృత్యము నన్ను శాశ్వతంగా బంధించేశాయి. నేనెంత ప్రయత్నించినా బంధ విముక్తుల్ని కాలేకపోతున్నాను. దాని కారణముగానే నేను ప్రతి యుగములోనూ ఈ ప్రపంచంలోనికి మానవునిగా మరలా రావాల్సి వస్తోంది. నేను పాడిన తొలి పాట కారణంగా విశ్వమంతా నా మెడకు చుట్టుకుంది.
ఈ మొత్తం విశ్వమంతా అనంతుడైన భగవంతుని యొక్క నీడ మాత్రమేనని మీరు అర్థం చేసుకున్నట్లయితే అశాశ్వతమైన తాత్కాలికమైన ఈ విషయాల గురించి మీరెన్నడూ ఆందోళన చెందరు. అప్పుడు మీరంతా భగవంతునిలో శాశ్వతంగా ఉండి ఉన్నారని, ఇక ముందు కూడా శాశ్వతంగా ఉంటారని గ్రహించగలరు అన్నారు బాబా. జై బాబా నాన్న. జై జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా.